హనుమంతుడు నిజమైన బ్రహ్మచారియేనా? రామాయణం చాలా విచిత్రమైన కథ. దశరథుడికి ముగ్గురు భార్యలు. రాముడు ఏకపత్నీ వ్రతుడు. వాలి సుగ్రీవుడి భార్యను స్వాధీనం చేసుకున్నాడు. జాంబవంతుడికి కూతురు ఉంది. రావణుడి భార్య సీతతో సమానంగా తన పవిత్రతను, ఔదార్యాన్ని చాటి చెప్పింది. మరి ఈ కథలో గూఢచారి పాత్ర పోషించిన మన అంజనీపుత్రుడు బ్రహ్మచారియేనా? లేదా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నట్టు హనుమంతుడికి తన పుత్రుడికి జరిగిన యుద్ధం నిజమేనా? ఈ విషయాలు తెలుసుకునే ముందు లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ ఛానల్. పృథ్వీస్ ఎరా, ఎ న్యూ వరల్డ్ టు మేక్ ఎ న్యూ జనరేషన్. రాముడి కార్యం మీద బయలుదేరిన హనుమ సముద్రం దాటుతుండగా తన చెమట చుక్క జారి నీటిలో పడింది. అది పొరపాటున ఒక ముసలి త్రాగింది. అది దానిని గర్భం దాచేటట్లు చేసింది. ఈ ప్రయాణం ఇలా జరిగింది అని హనుమకి తెలీదు. ఒకసారి దారి మధ్యలో ఒక యువకుడు హనుమతో ధైర్యంగా యుద్ధం చేస్తుండగా హనుమకే ఆశ్చర్యమేసింది. ఈ గందరగోళ గంభీర యుద్ధం ప్రమాదకరం కాకముందే ఆ ముసలి జరిగిన వృత్తాంతాన్ని హనుమకి వివరించింది. హనుమ బ్రహ్మచర్యం ప్రశ్నకి సమాధానం ఈ కథలో చూద్దాం. సీత జాడ కోసం కంగారుగా పరితపిస్తూ లంక మొత్తాన్ని ఈ గూఢచారి వెతుకుతుండగా రావణుడి పడక గదిలోకి పొరపాటున వెళ్ళిపోయాడు. ఆ గదిలో చాలామంది అప్సరసలు, రాణులు రావణుడితో రమించి అలసిపోయారు. రావణుడి ముఖం చెక్కు చెదరలేదు. ఇంతమంది స్త్రీలను అనుభవించిన వాడి కోరిక, కామం తీరనే లేదు. ఇంత వైభవంగా ఉన్న లంక, గొప్ప రాజు, మరి ఇన్ని సుఖాలను అనుభవిస్తూ కూడా సీత అపహరణ వ్యర్థమే. కానీ వాడి అంతానికి మొదలైన కథ ఇది. కనుక వాడు ఇంకా సీతాదేవికై పరితపిస్తూ ఉన్నాడు. హనుమంతుడు ఆ స్త్రీలలో సీత ఉన్నదేమో అని వెతుకుతున్నాడు. కొద్దిసేపటికి అయినా మా సీతాదేవి ఇక్కడ ఎందుకు ఉంటుంది అని నిశ్చయించుకొని తిరుగుముఖం పట్టాడు. కానీ ఒక ప్రశ్న హనుమంతుడిని కూడా చలింపచేసింది. నేను బ్రహ్మచారిని. అలా స్త్రీలు అర్ధవస్త్రాలతో అలా కార్యంలో రమించి ఉండగా నేను చూశాను. నాకు దోషం అంటుకున్నదా? నా బ్రహ్మచర్యం నిరుపయోగమా? ఇలా సందేహంలో ఉండగా ఆకాశవాణి ఇలా సెలవు ఇచ్చింది. చూడు హనుమ, బ్రహ్మచర్యం అంటే నీ శరీరానికి సంబంధించినది కాదు. అది మనస్సుకు, నీ అంతరాత్మకు సంబంధించినది. అక్కడ దృశ్యం చూసింది నీ ఇంద్రియాలు, కానీ నీ మనస్సు దానిని పట్టించుకోలేదు. అది రామకార్యం మీదనే లగ్నమై ఉన్నది. ఆ స్త్రీల మీద వస్త్రాల రంగు నీ కంటికి కనిపించిందేమో కానీ నీ మనస్సు అది గమనించలేదు అని హనుమ సందేహాన్ని తీర్చింది. మనస్సు స్వచ్ఛత, ఆత్మశుద్ధి ఉండి నువ్వు ఎన్ని పాపకర్మలు చేసినా వాటి ఫలితం దైవ నిర్ణయం. అది దారి తప్పిందా, నీ కర్మకి నీవే బాధ్యుడవు. కర్మ కొడితే రావణుడే కుప్పకూలాడు, నువ్వెంత?